హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 56వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. చిచి, నీ కొడుకు గురించి నాకు సరిగ్గా తెలియక ఇక్కడి దాకా వచ్చాను. ఇలాంటి తల్లి ఉన్నప్పుడు ఆ కొడుకు అలాగే తయారవుతాడు కదా! ఇలాంటి కుటుంబంలోకి నేను రావాలని అస్సలు అనుకోను అంటూ కోపంగా బదులు చెప్పి వచ్చేసింది అమృత. ఆ తర్వాత హర్షతో మాట్లాడడానికి అసలు ప్రయత్నించలేదు అని చెప్పింది సునీత మేడం గీతికకి. మరి అంత ధైర్యంగా మాట్లాడిన మేడం ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు అనుకుంది అని అనుమానంగా అడిగింది గీతిక. ఎవరైనా కష్టాల్లో ఉంటేనే చూస్తూ ఊర్చుకోలేని అమృత, కష్టం అన్న చోట అమ్మలా నేనున్నా అంటూ ముందుకు వచ్చే అమృత తన అమ్మతనాన్ని చంపుకోమంటే తన ప్రాణాన్నే వదిలేసింది అంటూ కళ్ళన్నీళ్లు పెట్టుకుంది సునీత. అర్థం కాలేదు మేడం అంది గీతిక. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది గీతిక? కడుపు చేసినవాడు కాదన్నాడు. అతని కన్న తల్లి తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొచ్చింది. అమృతని అవమానించింది. అయినా ధైర్యంగా బ్రతకాలనుకుంది అమృత. కానీ దానికి తల్లిదండ్రులు సహకరించలేదు. నువ్వు ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేయడానికి మేము సిద్ధం. అంతేకాని పెళ్లి కాకుండా బిడ్డను కంటా అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా మాత్రం మేము లేము అన్నారు. అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తెచ్చారు. దానికి అమృత ససేమిరా ఒప్పుకోలేదు. తనలో ప్రాణం పోసుకున్న ఆ చిన్ని ప్రాణాన్ని తీయడానికి తన మనసు ఒప్పలేదు. అమృత తల్లి అమృత నిర్ణయాన్ని ఏమాత్రం స్వాగతించలేదు. తన బిడ్డను కాపాడుకోవాలనుకుంటే తల్లిని పోగొట్టుకోమని బెదిరించింది. ప్రాణాలు తీసుకుంటా అని హెచ్చరించింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అమృతకి. అబార్షన్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అమృతని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు. తల్లిదండ్రులను ఎదిరించలేక, తల్లి బాధను చూడలేక, తనని పోగొట్టుకోలేక, తన ప్రాణాలను విడిచేసింది అమృత తన బిడ్డతో పాటుగా అని చెప్పింది సునీత. సునీత చెప్పింది విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు గీతికకి. నాకు తెలిసి మంచిగా ఉండడం కరెక్ట్ కాదేమో గీతిక. అతి మంచితనమే తనను ఇంత దాకా తీసుకువచ్చింది. ఎంతమంది లేరు అబార్షన్ చేయించుకొని మళ్ళీ వేరే వారిని పెళ్లి చేసుకుని ఉంటున్న వాళ్ళు. తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఆ చిన్ని ప్రాణాన్ని నలిపివేయడం ఇష్టం లేక, తన తల్లి మాటను కాదనలేక ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకుంది అమృత. అమృత చనిపోయినా కూడా హర్షలో మాత్రం ఎలాంటి బాధను నేను చూడలేదు. మరుసటి రోజు నుండి మామూలుగానే కాలేజీకి వచ్చాడు. తన పని తను చేసుకుంటున్నాడు. కానీ నా వల్లే ఒక ఆడపిల్ల ప్రాణాలు పోగొట్టుకుంటుంది అని పశ్చాత్తాపం మాత్రం అతనిలో ఏ కోశాన నాకు కనిపించలేదు. అసహ్యం వేసింది అతన్ని చూస్తుంటే. అమృత అనవసరంగా ప్రాణాలు తీసుకుంది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న అలాంటి వాడిని బజారుకి ఈడ్చాల్సింది. ఇంకెప్పుడు అతను ఇలా చేయకుండా బుద్ధి చెప్పి ఉండాల్సింది. మరొక అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాల్సింది అంది సునీత ఆవేశంగా. ఆ పని నేను చేస్తాను అంది గీతిక చాలా దృఢంగా. ఏంటి నువ్వు చేసేది? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. నువ్వు ఇంకా చాలా చిన్నదానివి. ఎంతో పరిపక్వత, ఎంతో ఆలోచన పరిమితి ఉన్న అమృతనే ఏమీ చేయలేక ప్రాణాలు వదిలేసింది. నువ్వేం చేయగలవు? అతని దగ్గరికి వెళ్ళి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను చెప్పింది అంతా గుర్తుంచుకొని అతనికి దూరంగా ఉండు. నీ జీవితం ఏదో నువ్వు చూసుకో అని అంది సునీత. లేదు, ఒక పక్క అమృత మేడంకి అన్యాయం చేసి తను అంత డిప్రెషన్లో ఉండగానే మరొక పక్కన నాతో ఆడుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఇంటికి తీసుకువెళ్ళి నన్ను లొంగపరుచుకున్నాడు. ఇలా చూస్తే ఇంకా ఎంతమంది అమ్మాయిలు. మరొక అమ్మాయికి వాడి చేతుల్లో అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను అంది గీతిక. గీతిక వద్దు అంది సునీత. లేదు మేడం, ఇక మీరు ఈ విషయం మర్చిపోండి. నా గురించి అసలు ఆలోచించొద్దు. మీకు ఎలాంటి భయం లేదు. నా గురించి నేను చూసుకోగలను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న దానిలా హర్ష సార్ గది వైపుకు కదిలింది గీతిక. గీతిక వెళ్ళిపోయింది ఎలా అని ఆలోచిస్తున్న హర్ష సార్ ముందుగా వచ్చి నిలబడింది గీతిక. ఎవరో వచ్చిన అలికిడి వినిపించడంతో తలదించుకున్న వాడల్లా తల ఎత్తి గీతిక వైపు చూశాడు. నవ్వుతూ హర్ష వైపుకై చూస్తూ ఉంది గీతిక. వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు హర్ష. మీ పేరేంటి సార్ అని అడిగింది గీతిక. ఏంటి గీతిక, ఇంతవరకు నా పేరు తెలియదా నీకు అని అడిగాడు సిఎస్ఆర్. తెలియదు సార్, అందరూ సిఎస్ఆర్ అనుకుంటారు. నేను కూడా అంతే అనుకున్నాను. సార్ అని పిలిచాను. మీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఇంతవరకు నాకు రాలేదు
అంది గీతిక. హర్షవర్ధన్ అని చెప్పాడు సిఎస్ఆర్. చాలా బాగుంది మీ పేరు అంది గీతిక. అది సరే, ఇందాక ఏవేవో మాటలు చెప్పి వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి వచ్చావు, ఏంటి సంగతి అన్నాడు హర్ష. మిమ్మల్ని వదిలి ఉండడం చాలా కష్టంగా ఉంది. దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అది నా వల్ల కాలేదు అంటూ దగ్గరికి వచ్చి హర్షను అల్లుకుపోయింది గీతిక. అయితే పెళ్లి చేసుకుందామా అని అన్నాడు హర్షవర్ధన్. నిజంగా అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. నిజంగానే అన్నాడు హర్షవర్ధన్. నాకు నమ్మాలి అనిపించడం లేదు అని అంది గీతిక. ఏ, ఎందుకు నమ్మాలని అనిపించడం లేదు అడిగాడు హర్షవర్ధన్. మీ గురించి చాలా మంది చెప్పారు, వాడుకుని వదిలేస్తారని. నాతో పని కూడా అయిపోయింది కదా, ఇంకా నన్ను వదిలేస్తావేమో అనుకున్నా అంది గీతిక. అవన్నీ నువ్వు నమ్మావా పిచ్చి గీతిక? అయినా నిన్నెలా వదిలేస్తాను? నాకు ఇంతవరకు పడ్డ అమ్మాయిల్లో నువ్వే అందమైన దానివి అన్నాడు హర్షవర్ధన్. అర్థం కాలేదు అంటూ అనుమానంగా చూసింది హర్షవర్ధన్ వైపు. అంటే ఇప్పటి వరకు నాకు ఎదురుపడ్డ అమ్మాయిల్లో నువ్వే అందమైన అమ్మాయివి అంటున్నాను, అందులోనూ మాకులం దానివి. ఇక నిన్ను తీసుకువెళ్ళి మా అమ్మ ముందు నిలబెడితే అభ్యంతరం చెప్పడానికి ఎలాంటి వీలు లేదు. అమ్మ కూడా ఒప్పేసుకుంటుంది. ఇంకేం, చక్కగా మన పెళ్లి జరిగిపోతుంది అని అన్నాడు హర్షవర్ధన్. అయితే మన పెళ్లి జరగబోవడానికి కారణం నేను అందంగా ఉండడం, పైగా మీ కులం కావడం, అంతేనా అని అంది గీతిక. అంతే అని చెప్తున్నా కదా అన్నాడు హర్షవర్ధన్. సరే చేసుకుందాం, కానీ నా చదువు పూర్తయిన తర్వాత అంది గీతిక. సరేలే, ఒప్పుకునే కదా ఇంత దాకా వచ్చాను, కాదని ఎలా అంటాను అన్నాడు హర్షవర్ధన్. ఇంతకు మునుపు నన్ను ఎందుకు వద్దన్నావు చెప్పు అని అడిగాడు హర్షవర్ధన్ మళ్ళీ తానే. ఎందుకంటే నా పరిస్థితి చూసుకుని నేను నీకు సరి అయిన దాన్ని కాదు అని అనుకున్నాను అని చెప్పింది గీతిక. ఏం జరిగింది గీతిక? ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు కాలేజీకి అని అడిగాడు హర్షవర్ధన్. అమ్మకు యాక్సిడెంట్ అయ్యింది, ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు అని చెప్పింది గీతిక. ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు హర్షవర్ధన్. తప్పకుండా కావాలి. నిన్ను కాకపోతే నేను ఎవరిని అడగను, ఒంటరిదాన్ని, అమ్మతో ఉంటున్నాను. అమ్మని చూసుకోవాలంటే నేనే కదా, నాకు అంటూ ఉంది నువ్వే కదా, అలాంటప్పుడు నువ్వే సహాయం చేయాలి అంటూ చనువుగా హర్షవర్ధన్ పర్సు తీసుకొని అందులో ఉన్న డబ్బులు అన్నీ తీసుకుని చేతిలో పట్టుకుంది గీతిక. ఆశ్చర్యంగా చూశాడు హర్షవర్ధన్. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఎలాగో నేను నీకు కాబోయే పెళ్ళాన్నే కదా, అలాంటప్పుడు నీపై సర్వ హక్కులు నాకే ఉంటాయి. ఈ పర్సు నాదే, ఈ పర్సు వెనక ఉన్న ఈ హృదయం కూడా నాదే. ఇందులో ఎవరికీ చోటు లేదు. వేరే ఎవరిని చూసినా నేనుండి వెంటనే నేను వెళ్ళిపోతాను అంది గీతిక హర్ష హృదయం దగ్గర సున్నితంగా గిచ్చుతూ. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రామీ జ్యోతి.